నరసరావుపేట నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, ఆత్మీయులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు, మహాశక్తి మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మే 13వ తేదీన మరి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఎంతో చక్కగా నిర్వహించాము. దీంట్లో మన పడిన కష్టాలు, మనకు జరిగిన నష్టాలు అన్నీ మీకు గుర్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని రేపు జరగబోయే జూన్ 4వ తేదీన మరి రిజల్ట్ రాబోతుంది కాబట్టి తప్పనిసరిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద మీ చదలవాడ అరవింద్ బాబు జెండా ఎగరేస్తున్నాడు. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మనం గెలుస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మీరు చూపించిన అభిమానం కానీ, మీరు పడిన కష్టాలు, నష్టాలు అన్నింటినీ గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మీ చదలవాడ అరవింద్ బాబు మరియు కుటుంబ సభ్యులు.